హలో ఆల్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2 జెనెటికల్లీ మోడిఫైడ్ మెయిజ్ క్రాప్స్కి ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతాయన్నమాట ఈ ఖరీఫ్ సీజన్లో. సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటి అంటే ఆ ప్లాంట్ యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ని ఆర్ డిఎన్ఏని చేంజ్ చేయడం ఆర్ మోడిఫై చేయడం, దాన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటారనమాట. సో ఇందులో ఫస్ట్ వెరైటీ ఏంటి అంటే హెర్బిసైడ్ టాలరెంట్ మెయిజ్ వెరైటీ. సో ఈ హెర్బిసైడ్ టాలరెంట్ మెయిజ్ వెరైటీని మనం ఫీల్డ్లో వేసాం, క్రాప్ని ఫీల్డ్లో వేసాము. వేసిన తర్వాత గడ్డి మొలిచింది. సో మనం దానికి గడ్డి మందు కొడతాం. ఈ గడ్డి మందులో ఏముంటుందంటే గ్లైఫోసేట్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఈ వీడ్స్ని చంపేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ గడ్డి మందు నార్మల్ ప్లాంట్స్ మీద పడితే నార్మల్ ప్లాంట్స్ కూడా చనిపోతాయి. బట్ హియర్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ గడ్డి మందు ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఈ హెర్బిసైడ్ టాలరెంట్ మెయిజ్ మీద పడ్డా కానీ క్రాప్కి ఏం డ్యామేజ్ కాదనమాట. సో ఈ గడ్డి మందు పడ్డా కానీ దానికి ఏం డ్యామేజ్ కాదు. సో అది ఒక అడ్వాంటేజ్. దానివల్ల దీన్ని అక్కడ ఫీల్డ్ ట్రయల్స్ చేస్తున్నారు. సెకండ్ వెరైటీ ఏంటి అంటే ఇన్సెక్ట్ టాలరెంట్ మెయిజ్ వెరైటీ. ఇందులో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఒక ఇన్సెక్ట్ వచ్చేసి ప్లాంట్ని సక్ చేసింది ఈ వెరైటీని. సో సక్ చేసిన తర్వాత ఎప్పుడైతే దాని ఇన్సెక్ట్ గట్లోకి ఫుడ్ వెళ్తుందో అక్కడ బీటీ టాక్సిన్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిపోయి ఈ టాక్సిన్స్ వల్ల ఆ ఇన్సెక్ట్ చనిపోద్ది అనమాట. సో ఈ 2 వెరైటీస్ని ఫీల్డ్ ట్రయల్స్ చేస్తున్నారు. ఇండియాలో ఏదైనా సరే ఇలా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని ఫీల్డ్ ట్రయల్స్ వేయాలి అంటే పర్మిషన్ ఇచ్చేది ఎవరంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఇండియాలో కమర్షియల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయడానికి ఓన్లీ ఒకే ఒక్క జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్కి పర్మిషన్ ఉందన్నమాట. సో ఆ క్రాప్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.